మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధి ఇప్పుడు వార్తల్లో ఉంది. ఔరంగజేబ్ టూంబ్ అనేది మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఉంది. అయితే ఈ సమాధి అక్కడి నుంచి తీసేయాలని చెప్పి చాలా పెద్ద ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఇది కొత్త కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. నాగ్పూర్లో ఈ మధ్యలో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హింస కాస్త స్టార్ట్ అవుతుంటో నాగ్పూర్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద సెక్షన్ 163 ప్రకారం కర్ఫ్యూ విధించారు. నాగ్పూర్లో ఛత్రపతి శివాజీ స్టాట్యూ దగ్గర ఔరంగజేబ్ దిష్టి బొమ్మ కూడా ఎఫిగి కూడా దగ్ధం చేశారనమాట. ఔరంగజేబ్ చాలా ఘాతుకాలకు పాల్పడ్డారని, ఆయన చరిత్రహీనుడని అక్కడ కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ఔరంగజేబ్ సమాధి అక్కడ ఉండకూడదని, దానివల్ల మరాఠా గ్లోరీకి చాలా నష్టం జరుగుతుందని కూడా చెప్పారనమాట. ఈ మధ్య రీసెంట్గా చావా అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఈ సినిమాలో మరాఠా గ్లోరీని చెప్తూ దాంతోపాటు ఔరంగజేబ్ చేసిన ఘాతుకాలు కూడా ఈ సినిమాలో చాలా చెప్పారనమాట. దీంతో చాలామందికి ఔరంగజేబ్ అంటే ఆల్రెడీ చరిత్రలో ఔరంగజేబ్ చాలా కన్జర్వేటివ్ రూలర్ అని, ఔరంగజేబ్ పైన చాలా విమర్శలు ఉన్నాయి. హిందువులకు వ్యతిరేకంగా ఆయన చేసిన పనులు, ముఖ్యంగా శివాజీ పెద్ద కొడుకు శంభాజీని ఔరంగజేబ్ ఎలా చంపేశాడు, దీనికి సంబంధించి చాలా డిస్కషన్ నడుస్తుంది అనమాట. ఈ టైంలో మరాఠా గ్లోరీకి వ్యతిరేకంగా యాక్ట్ చేసిన ఔరంగజేబ్ సమాధి అక్కడ ఉండకూడదని చెప్పి అక్కడ చాలామంది అభిప్రాయపడుతున్నారు.